హాయ్ ఫ్రెండ్స్, సుచా సూర్మా ఇది ఒక పంజాబీ సినిమా. ఈ సినిమాని 10 లాంగ్వేజ్ల్లో రిలీజ్ చేశారు. మన తెలుగులో కూడా రిలీజ్ అయింది. నాకు వేరే భాష చిత్రాలు చూడడం అంటే ఇష్టం. వాళ్ళ సంస్కృతి, వాళ్ళ సాంప్రదాయాలు, వాళ్ళ ఇళ్ళు, వాళ్ళ ఊళ్ళు ఎలా ఉంటాయో తెలుసుకోవచ్చని చూస్తూ ఉంటాను. అలాగే ఈ సినిమాని కూడా చూడడం జరిగింది. అమితోజ్ మన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో హీరో ఇంచుమించు మనకి పవన్ కళ్యాణ్ టైప్ లో అనిపిస్తాడు చూడడానికి. ఇది నిజంగా 1900 సంవత్సరంలో జరిగిన కథ. బబ్బు మన్ సుచా పాత్ర పోషించాడు. ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. సుచా సూర్మా తన అన్నకి పెళ్లి చేస్తాడు. వదిన చాలా అడ్వాన్స్డ్ గా రొమాంటిక్ గా ఉంటుంది. అన్న మాత్రం పొలం పని చేసుకునేటప్పుడు శృంగార ఆలోచనలు ఉండకూడదు, ఉదయం పూట శృంగారం చేయకూడదు, రొమాంటిక్ గా ఉండకూడదు అంటూ స్పీచ్లు ఇస్తూ ఉంటాడు. ఈ లోపు సుచా సూర్మా హవాల్దార్గా జాయిన్ అవుతాడు. అయితే సుచా సూర్మా అన్న ఫ్రెండ్ ఉంటాడు. అతను సుచా సూర్మా వదిని తగులుకుంటాడు. వీళ్ళిద్దరూ హద్దులు దాటి ఎక్కడికో వెళ్ళిపోతారు. ఇది తెలుసుకున్న సుచా సూర్మా పని మానేసుకొని వచ్చి వాళ్ళిద్దరిని మర్డర్ చేసి ఉరికమ్మం ఎక్కుతాడు. అతనికి గుడి కట్టి జనం పూజిస్తారు. ఇదే కదా. ఈ సినిమాని చూడాలంటే మీకు భయంకరమైన ఓపిక ఉండాలి. అక్కడ ఏం జరుగుతుందో, పెళ్లిని అంతసేపు సాగదీయడం, మంచాలు ఎరగొట్టడాలు, దాని మీద కూర్చోబెట్టడాలు, అందరూ నవ్వుకోవడాలు, పెద్ద పెద్ద లడ్డూలు చేసుకొని తినడాలు, ఇవన్నీ పరమ బోరింగ్ గా ఉంటాయి. సినిమా కథ ఏం జరుగుతుందా అని మనం ఆలోచించే లోపు సినిమా సాగుతూనే ఉంటుంది. చూడడానికి లొకేషన్లు ఏదోలా అనిపిస్తాయి, అంత గొప్పగా అనిపిస్తుంది. తెలుగు డబ్బింగ్ కూడా ఓకే అనిపిస్తుంది. అప్పుడెప్పుడో జీటీవీ తెలుగు డబ్బింగ్ సినిమాలో వేసేది ఆ టైప్లో అనిపిస్తుంది డబ్బింగ్. హీరో ఓకే అనిపిస్తాడు, హీరోయిన్ కూడా ఓకే అనిపిస్తుంది. కానీ మధ్యలో హీరోయిన్ ఏమైపోతుందో అర్థం కాదు. ఈ లోపు సుచా సూర్మా వదిన పెట్టుకునే అక్రమ సంబంధం, వాడితో ఫైట్లు, వాడిని చంపేసి వదిన్ని చంపేసి బీభత్సం చేస్తాడు సుచా సూర్మా. ఇటువంటి సినిమాలు పాన్ ఇండియా సినిమాలుగా రిలీజ్ చేయడం చాలా తప్పు. ఏదో డబ్బింగ్ చేసి ఓటీటీలో రిలీజ్ చేశారు కనుక బతికిపోయారు. లేకపోతే థియేటర్లో చూసిన జనం చచ్చి ఊరుకుంటారు. ఆ పాటలు అర్థం కావు, ఆ భాష అర్థం కాదు, ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. వెకిలి చేష్టలు చేస్తూ కామెంట్లు చేసే ఊరోళ్ళని చూపిస్తూ ఉంటాడు సినిమాలో. వాళ్ళు అనవసరంగా సగం సినిమా తినేస్తారు. ఈ యాక్షన్ సీన్లు అంత గొప్పగా ఉండవు. సినిమా స్టార్టింగే ఫస్ట్లో ఒక ఆవుని కాపాడతాడు సుచా సూర్మా. అక్కడి నుంచి మనం ఒక అద్భుత కళాఖండం చూస్తున్నాం అనుకుంటే ఎక్కడా కూడా సినిమా కథలో కానీ కథనంలో కానీ మెరుపులు ఉండవు, వేగం ఉండదు. ఏదో టైంపాస్కి ఒక సినిమా చూడాలి అనుకుంటే మాత్రం ఈ సినిమాని చూడండి. సినిమా 1900 సంవత్సరంలో జరగడం వల్ల ఏమో డైరెక్టర్ కూడా 1800 సంవత్సరంకి వెళ్ళి ఆ కాలం నాటి టెక్నిక్స్ తో దర్శకత్వం వహించినట్లు అనిపిస్తుంది. ఫైట్స్ బాగోవు, పాటలు బాగోవు, ఎందుకు తీస్తారో ఇలాంటి సినిమా అనిపిస్తుంది. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 1.5/5. స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా? కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. బాబాయ్ ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?